హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి బిగ్ బ్యాంక్ మోడల్ పేపర్ రూపంలో చూస్తున్నాము. ఇది వరుస క్రమంలో 8వ మోడల్ పేపర్. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రీవియస్గా చేసిన మోడల్ పేపర్స్ అన్ని కూడా ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేశాను. అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇండియన్ ఎకానమీలో మొదటి ప్రశ్న. అమెరికా ఇప్పటి వరకు ఆగస్ట్ 2018 ఎన్ని దేశాలకు వ్యూహాత్మక వాణిజ్య ఆథరైజేషన్ ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2, 36 దేశాలకు. నెక్స్ట్ వన్. ఆర్థిక సర్వే 2017-18 ప్రకారం భారత్ చేసిన మొత్తం ఎగుమతుల్లో క్రింది ఏ రాష్ట్రాల వాటా 70% నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 3, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలలో. నెక్స్ట్ వన్. 2017-18లో భారత్ ఎగుమతుల్లో ప్రధానమైనవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఇంజనీరింగ్ వస్తువులు. నెక్స్ట్ వన్. 2017-18లో భారత్కు చైనా, అమెరికా తర్వాత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్. ఓపెక్ కేంద్ర కార్యాలయం క్రింది ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, వియన్నా, ఆస్ట్రియా. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3, డిసెంబర్ 2001వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. దేశీయ వాణిజ్య విధానము 2015 నుంచి 2020లో క్రింది అంశాల్లో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సరికాని అంశము. ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను 2 నుంచి 2.5% పెంచడం అనేది సరైనది కాదు. మిగతావన్నీ కూడా సరైన అంశాలు. ఏంటో చూద్దాం. ఎగుమతుల లక్ష్యం 2019 నుంచి 20 నాటికి $900 బిలియన్ పెంచడము. మూడవది, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక మద్దతు. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తులు పర్యావరణ స్నేహపూర్వక అంటే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల ఎగుమతులకు మద్దతు అధికంగా ఇవ్వడము. నెక్స్ట్ వన్. 2017-18లో భారత్ ఎగుమతుల వృద్ధి ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, 9.78% నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ వన్. కరెంట్ అకౌంట్పై రూపాయి పూర్తి మార్పిడిని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటి నుంచి అనుమతించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1994 ఆగస్ట్ 20. నెక్స్ట్, మూలధన అకౌంట్లో రూపాయి మార్పిడికి సంబంధించి ఏర్పాటైన కమిటీ యొక్క అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, తారాపూర్. నెక్స్ట్ వన్. అధికారక పరిష్కారాల ఖాతాలో క్రింది ఏ అంశము ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఏంటవి? బంగారము, విదేశీ మారక ద్రవ్యము, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. నెక్స్ట్ వన్. స్టాపుల్ థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, వాట్కిన్స్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ వాణిజ్యం ప్రాధాన్యతకు సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అల్ప ఉపాధి వృద్ధి. నెక్స్ట్ వన్. హెబర్లర్ అభిప్రాయంలో క్రింది ఏ అంశాలు అంతర్జాతీయ వ్యాపారం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతికపరమైన ప్రగతిని సాధించాయి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఏంటవి? సాంకేతిక నైపుణ్యత, ఎగుమతి, యాజమాన్య సామర్థ్యము, సాంకేతిక పరిజ్ఞాన, సమాచార సాధనాలు. నెక్స్ట్ వన్. తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఆప్షన్ 2, డేవిడ్ రికార్డో.
నెక్స్ట్ వన్, భారత్లో మూల్య న్యూనీకరణ 1991లో ఎప్పుడు జరిగింది? చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఈ ఇయర్ అడుగుతుంటారు ఫ్రెండ్స్, చాలాసార్లు కూడా గుర్తుంచుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ 1 1991 జూలై 1 అండ్ 3వ తేదీలలో మూల్య న్యూనీకరణ చేయడము జరిగింది, అంటే రూపాయి విలువను తగ్గించడం. నెక్స్ట్, అదృశ్యాంశాలో భాగంగా ఉండేవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ బదిలీలు, ఆదాయము మరియు సేవలు. నెక్స్ట్ వన్, రక్షణ విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 బహుళ జాతీయ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఓపెక్లో సభ్యత్వం లేనటువంటి దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్కి లేదు ఫ్రెండ్స్. ఓకేనా, వెనిజులా, అల్జీరియా, కాంగో దేశాలకు సభ్యత్వము ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లో క్రింది ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 జెనీవాలో ఉంది. నెక్స్ట్ వన్, భారత్లో ధనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించడాన్ని నిషేధించే చట్టము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 1999. నెక్స్ట్ వన్, వస్తు సేవల ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన లావాదేవీలతో కూడిన ఖాతా పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 కరెంట్ ఖాతా. నెక్స్ట్ వన్, స్వచ్ఛ వ్యాపార ప్రాంతంగా ఏర్పడిన దేశాలు ఇతర దేశాలపై ఒకే విధమైన సుంకాలను విధిస్తే ఆ కూటమిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 కస్టమ్స్ యూనియన్ పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, మిస్త్రీ ప్యానెల్ను 2008లో ఏర్పాటు చేయడంలో ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 మూలధన ఖాతాలో రూపాయి మార్పిడి సాధ్యాసాధ్యాలను పరిశీలించడము. నెక్స్ట్ వన్, అవకాశ వ్యాయాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెబర్లర్. నెక్స్ట్ వన్, చెల్లింపుల శేషం కరెంటు ఖాతాకు సంబంధించి సరికాని అంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 విదేశీ పెట్టుబడులు. నెక్స్ట్ వన్, చెల్లింపుల శేషం కరెంటు ఖాతాకు సంబంధించి సరికాని అంశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 వస్తు ఎగుమతులు. నెక్స్ట్ వన్ చూద్దాం, పెట్టుబడులు ఆస్తులు బదిలీలకు సంబంధించి లావాదేవీలతో కూడిన ఖాతా గల పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మూలధన ఖాతా. నెక్స్ట్ వన్, విదేశీ వ్యాపారము అభివృద్ధి చెందిన దేశాలకు అనుగుణంగా అల్పాభివృద్ధి దేశాలకు ప్రతికూలంగా ఉంటుందని తెలియచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గున్నార్ మిర్తాల్. నెక్స్ట్ వన్, అల్పాభివృద్ధి దేశాల్లో అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దీర్ఘకాలంలో వర్తక నిబంధనలు ప్రతికూలంగా ఉంటాయని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లెబిచ్. నెక్స్ట్ వన్, భారత్ వర్తక విధానాన్ని సమీక్షించడానికి 1962లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదలియార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హెక్సర్ ఓలిన్. నెక్స్ట్ వన్, 2017-18లో వస్తు సేవల దిగుమతుల విలువ భారత్కు సంబంధించి ఎంతగా నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 4 $565 బిలియన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 8 ఇండియన్ ఎకానమీ అంతేకాకుండా వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు మనం ఈ క్లాస్లో చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసినటువంటి అన్ని మోడల్ పేపర్స్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కరెంట్ అఫైర్స్ మాదిరిగా కూడా ఇందులో
అన్నీ యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, కరెంట్ ఈవెంట్స్కు సంబంధించినవి. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా క్లాసెస్ వింటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో తద్వారా మీకు ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.